ఈ యుద్ధానికంటే ముందు ఎప్స్టీన్ యుద్ధం చూసాం మనం. ఆ ఎప్స్టీన్కి సంబంధించినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో ట్రంప్కి, దాన్ని డైవర్ట్ చేయడానికి వరల్డ్ని ఈ యుద్ధానికి సిద్ధం అయ్యాడు అనేది ఒక వర్షన్ ఉంది. ఏంటి సార్? సుబ్బారావు గారు మీరు కరెక్ట్ పాయింట్ టచ్ చేశారు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఎప్స్టీన్ ఫైల్, ఆ స్కాండిల్ చూస్తే ప్రతి ఫైల్లో ప్రామినెంట్ ఫిగర్ కనిపించేదే ట్రంప్. ఎన్ని రిడక్షన్స్ ఎన్ని చేయించినా, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ద్వారా చేయించినా, ఈయన ట్రంప్ది మాత్రం మొత్తం బయటకు వస్తుంది. ఇది ఇక్కడ ఇజ్రాయెల్లో నెతన్యాహు వారు కనుక ఆగిపోయి పీస్ కనుక వచ్చేస్తే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఏదైతే అక్టోబర్లో జరుగుతుంది, ఎగిరిపోతుంది నెతన్యాహు, గెలవడు. దాన్ని డైవర్ట్ చేసి ఈయన. అలాగనే ఈవెన్ యుక్రెయిన్ వారు కూడా కొంతవరకు ఏంటంటే అక్కడ కూడా వారు ఆగిపోతే జెలెన్స్కీ మళ్ళీ ఎలక్షన్ పెడితే రాడు. ట్రంపే అన్నాడు 1-to-1 మీటింగ్లో, నువ్వు కంటిన్యూ కానీకే ఈ వార్ కంటిన్యూ చేస్తున్నావు, రేపు ఎలక్షన్ అయితే నువ్వు ఎగిరిపోతావు, నువ్వు అంటే ఎలక్షన్ అన్ఎలక్టెడ్ నువ్వు ప్రెసిడెంట్గా కంటిన్యూ అయితే ప్రపంచం మొత్తం ఎదురుగా అన్నాడు. అదే పరిస్థితి ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కప్పిపుచ్చుకోనికి డైవర్షన్ టాక్టిక్స్ కూడా ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో డౌటే లేదు. దాని అంటే బిహైండ్ ఒకటేంటి చూపించడానికి, ఒకే అమెరికా ఇంట్రెస్ట్ మీద నేను చేస్తున్నాను, అది జనరల్ టర్మ్. కానీ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ డైవర్షన్ టాక్టిక్స్ ఇప్పుడు వారిలో ఉంటే ఇక అయిపోయాయి. ఇంకెవరు పట్టించుకుంటే ఎప్స్టైన్ ఏంటి, అది సెకండ్ పక్కన కేసు, దీని గురించి డిస్కషన్ అవుతుంది. సో అది దేర్ ఇస్ డెఫినెట్లీ యాంగిల్. మనం కనడం కాదు, అమెరికన్ థింక్ ట్యాంక్ వాళ్ళు చెప్తున్నారు ఓపెన్ గా. తర్వాత రిపబ్లికన్స్ లో కొంతమంది కూడా వాళ్ళు కూడా అంటున్నారు డీప్ నెక్ దాకా ఇన్వాల్వ్ అయినాడు ఈయన ఎప్స్టైన్ ఫైల్లో. అవి బయటకు వచ్చేసినైతే ఇంపీచ్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ 1 by 1 అవుతుంది కదా. నవంబర్ ఎలక్షన్ మాత్రం డిసైడ్ చేస్తుంది ట్రంప్ ఫేట్. సో ఆ రోజుతోటి ట్రంప్ బర్తరఫ్ అయ్యే అవకాశం సార్, అంటే బర్తరఫ్ అంటే దిగిపోయే అవకాశం ఉందా? దిగిపోవటం అంటే అదే స్టెప్ బై స్టెప్ ఇంపీచ్మెంట్ అవుతుంది. ఇంపీచ్మెంట్ తర్వాత అది మళ్ళీ ట్రంప్ ఆయన ఫైల్ ఏదో సంతకాలు చేస్తుంది, అప్రూవల్ చేస్తుంది, చేయకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. అది వేరియస్ ప్రాసెస్ ఉంటాయి. కానీ ఇప్పటికే లేమ్ డక్ ప్రెసిడెంట్. ఎప్పుడైతే అక్విజేషన్స్ వచ్చేసినాయో, నువ్వు మొత్తం ఇన్వాల్వ్ అయిపోయినావు ఈ స్కాండల్. ఇప్పుడు ఎప్స్టీన్ డెత్ అనేది మోస్ట్ ఏమంటారు సెక్యూర్డ్ ప్రిజన్లలో అలా పెట్టి సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదు, సెక్యూరిటీ గార్డులు నిద్రపోయారు అని చెప్తున్నాను. సూసైడ్ ఇది అంటే ఇదంతా క్రియేటెడ్. సో వీటన్నిటి కూడా ఇప్పుడు అందరు వస్తున్నారు కదా విక్టిమ్స్ బయటకు వచ్చేసి. 13 years గర్ల్ అప్పుడు ట్రంప్ నన్ను ఇలా చేశాడు అలా చేశాడు. అఫ్కోర్స్ ఇప్పుడు ఉండొచ్చు 40 దాకా అంటే చెప్తా ఏం వస్తున్నాయి, చాలా మంది వస్తున్నారు. బిల్ గేట్స్ ఆయన కూడా సారీ చెప్పినట్టు. అంతే కదా. అంటే ఇవన్నీ పర్సనల్ గా బయటకు వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ట్రంప్ కంటిన్యూ. ఇప్పుడు ఒకటి నవంబర్లో ఎలక్షన్లో మాత్రం రిపబ్లికన్స్ కనుక మళ్ళీ గెలిచి వస్తే ఇక ట్రంప్ని ఎవరు ఆపలేరు. ఓడిపోతేనే ఇవన్నీ ప్రాబ్లమ్స్. అది కూడా తెలిసి ఇప్పుడు అందుకనే ట్రంప్ సో ఏదో ప్రయత్నం చేసి ఏదైనా చేసి గెలిపించాలని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కొంతమంది దాటిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకని దేర్ ఇస్ ఎ టైం. సో ఒకవేళ ఎలక్షన్స్ లో అంటే కాంగ్రెస్ లో కానీ సెనెట్ లో కానీ మెజారిటీ వచ్చింది అనుకోండి డెమోక్రాట్స్ కి, దిగిపోవటమేనా ట్రంప్? అదే మరి దిగిపోవటం అని అంటే ఇక ప్రాసెస్ ఉంటుంది. మోస్ట్ తప్పకుండా అవుతుంది. ఎందుకనంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఈ రిడక్ట్ అని ట్రంప్ను ఏమంటారు అంటే నిర్దోషిగా నిర్ణయించబడ్డది అని అనౌన్సులు చేసుకుంటున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కూడా అంటుంది కదా, అవన్నీ రివర్స్ అయిపోతాయి. వాళ్ళు ఇప్పుడు ఏదైతే కమిటీస్ ఉన్నాయో ఆ కమిటీ ఏది కాంగ్రెస్ దాంట్లో ఆయన స్పీకర్గా ఉన్న ఆయన రిపబ్లికన్ కాబట్టి ఇదైతే ఇన్వెస్టిగేటింగ్ కమిటీ ఉంటుంది వాళ్ళే ఉంటారు కాబట్టి ఇప్పటిదాకా నడుస్తుంది. అవన్నీ మారిపోతాయి. సో అప్పుడు ఒకవేళ ఎలక్షన్ డెమోక్రాటిక్ కి అనుకూలంగా వస్తే స్పీకర్ వినాల్సిందన్నమాట. బట్ ఇప్పుడు స్పీకర్ రిపబ్లికన్ పార్టీ కదా సపోర్ట్ చేస్తున్నారు ట్రంప్ కి. అప్పుడు వచ్చిన తర్వాత మన స్పీకర్ తీసేస్తారు, ఇంకొక స్పీకర్ ఎన్నుకోవాలి. చేస్తారు కదా. ఓకే, నేచురల్ అవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఎలక్షన్ తర్వాత వాళ్ళకి మెజార్టీ వచ్చిన వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు అవన్నీ వీళ్ళు తీసుకున్న డిసిషన్స్ కప్పిపుచ్చిన పద్ధతులు అన్ని వెలుగులోకి రావాల్సి వస్తుంది.
అప్పుడు ఈవెన్ నౌ సుప్రీంకోర్టులో జడ్జిలను తను అపాయింట్ చేశాడు కాబట్టి నాకు ఎగనెస్ట్గా ఏ తీర్పు రాదు అనుకున్నప్పుడు తారీఫ్ జడ్జిమెంట్లో ఇట్ వాజ్ ఎ స్లాబ్ ఆన్ హిస్ ఫేస్. అంటే ఇంకా పెరుగుతుంది తప్ప తరిగేది లేదు. సో అందుకని ఇవన్నీ టాక్టిక్స్, ఇది డైవర్షన్ టాక్టిక్స్ అనేది ట్రంప్ అడాప్ట్ చేస్తున్నాడు. సో చేసినా కానీ నవంబర్ ఎలక్షన్ కనుక రిపబ్లికన్స్ ఓడిపోయినట్టయితే, డెమోక్రటిక్ పార్టీ కనుక మనకు గెలిచినట్టయితే ట్రంప్కు ట్రబుల్ తప్పదు. సో అమెరికన్ రాజ్యాంగం ప్రకారం రీకాల్ చేసే సిస్టమ్ ఉందా? రీకాల్ సిస్టమ్ అంటే ఇప్పుడు రీకాల్ అంటే అదే ఇంపీచ్మెంట్, ఇదేనా? ఓకే, ఇంపీచ్మెంట్ అనేది రీకాల్ అంటారు. ఓకే. అయితే ఆ ఇంపీచ్మెంట్ రెండు ఉంటాయి, మనకు కాంగ్రెస్ ఉన్నది, సెనేట్ ఉన్నది. అంటే ఇక్కడ ఈ రెండు కలిసి పాస్ చేయాల్సి వస్తుంది. అంటే లాస్ట్ టైం ఇంపీచ్మెంట్ ఇప్పుడు క్లింటన్ మీద జరిగింది, ఈవెన్ ఫస్ట్ టైంలో ఈయన మీద కూడా జరిగింది. ట్రంప్ వాజ్ ఇంపీచ్డ్ ఇన్ కాంగ్రెస్, కానీ సెనేట్ లో ఓడిపోయింది. ఓకే ఓకే. సో ఆటోమేటిక్ గా టర్మ్ దగ్గరికి వచ్చింది, అది నెక్స్ట్ ఎలక్షన్ వచ్చింది, ఓడిపోయింది. అందుకని ఆ ఇంపీచ్మెంట్ ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో దాన్ని ప్రొలాంగ్ చేసి తర్వాత దాన్ని ఒక ఛాంబర్లో అంటే కాంగ్రెస్లో పాస్ అయితే సెనేట్ కిల్ చేయొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్లో పాస్ కాకుండా కూడా చూసుకోవచ్చు, సెనేట్లో మెజారిటీ వచ్చినా కానీ. అంటే ఇది రెండిట్లో మెజారిటీ కనుక పార్టీకి ఉన్నట్టయితే డెమోక్రాటిక్స్ ఆటోమేటిక్గా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దానికి కూడా కొంచెం ఆఫ్ కోర్స్ 2/3 మెజారిటీ ఉండాలనేది ఏవి ఉంటాయి. సో అవన్నీ అధిగమించి చేయొచ్చు. ఈ ప్రాసెస్లో అధిగమించకుండా డైవర్షన్ ట్యాక్స్ పెట్టి ప్రొలాంగ్ చేసి, ఇప్పుడు ఏదో అన్నాడు కదా, ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ డిడక్షన్ చేస్తుంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది పక్క పెట్టారు. అది ఎంతకాలం ఇన్వెస్టిగేషన్ ఇన్కంప్లీట్ అంటే ఆ టర్మ్ కంప్లీట్ చేసుకోనికి ఇవన్నీ చేస్తుంటారు. సో ఇవన్నీ అబ్స్టాకిల్స్ కొన్ని ఉన్నా కానీ రిజల్ట్స్ విల్ డిసైడ్. సో రిజల్ట్ డిసైడ్ చేస్తే ఓకే, అక్కడ ఉండే లోకల్ పీపుల్ని ఇప్పుడు ఉండేటువంటి వార్ కానీ లేదంటే అక్కడ ఇమిగ్రేషన్ పాలసీస్ కానీ అక్కడ వాళ్ళకి అట్రాక్ట్ చేస్తే, ఇప్పుడు మీరు అన్నది కూడా కొంతవరకు కరెక్ట్. ఇప్పుడు ట్రంప్ ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో ఏదైతే రెచ్చగొట్టిండో, ఇమిగ్రెంట్స్ అంతా వీళ్ళు ఏది దే ఆర్ లైక్ స్నేక్స్, ర్యాట్స్, ఇదని ఏదో పెట్టి దే ఆర్ ఈటింగ్ యువర్ బ్రెడ్, దే ఆర్ స్నాచింగ్ యువర్ జాబ్స్, ఇవన్నీ రెచ్చగొడితే న్యాచురల్గా కొంతమంది అక్కడ ఉండేది ఏంటంటే అమెరికన్స్ ఇమిగ్రెంట్స్ కంపేర్ చేసుకుంటే ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉంటే అంత ఉంటుంది. అంత ఆల్మోస్ట్ స్కూల్ ఫైనల్కి వచ్చేటప్పుడు తక్కువ, ఫైనల్ అయినా కానీ డిగ్రీలు యూనివర్సిటీలు కంప్లీట్ చేసేటప్పుడు తక్కువ. అందుకని స్టెమ్ అంటే ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ, తర్వాత మ్యాథ్స్ అనేది ఇదైతే ఈ గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, రీసెర్చ్ ఉండేదంతా 90% ప్లస్ ఇమిగ్రెంట్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు. దాంట్లో మనోళ్ళు చాలా మంది ఉంటారు, తర్వాత చైనీస్ మిగతా ఉంటారు, అంత ఏషియన్ ఎక్కువ ఉంటారు, మిగతా కొంతమంది యూరోపియన్స్. కానీ వీళ్ళకి ఓటుకు చాలా తక్కువ ఉంటుంది కదా, తక్కువ మనకు ఉంటుంది కదా. అంటే ఇప్పుడు నేచురలైజ్ అయిపోయి సిటిజన్స్ అయిపోయిన వాళ్ళకు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకునే చర్యలు ఏంటంటే ఈవెన్ సిటిజన్ అయినా కానీ సిటిజన్షిప్ నేను క్యాన్సిల్ చేసేస్తాను అంటే ఈజ్ గోయింగ్ అంటే టూ ఫార్. సార్ అది కూడా ప్రూవ్ చేయాలి, అది కోర్టులో పడితే అది ట్రంప్ అనుకునేవన్నీ. ఇప్పుడు ఈవెన్ ఈ వార్లో కూడా కాంగ్రెస్ సీరియస్గా డిస్కస్ చేస్తుంది, ప్రెసిడెంట్ కెనాట్ డిక్లేర్ వార్ అండ్ సెండ్ ది ట్రూప్స్ టు అదర్ ఫారిన్ కంట్రీస్ అనేది అది కాంగ్రెస్ పరిధిలో ఉంటుంది. కాకపోతే కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆర్టికల్ 2 అదేదో పెట్టుకొని దాంట్లో ప్రెసిడెంట్ కెన్ ఆథరైజ్ సమ్ యాక్షన్ వాటి ఆపరేషన్. అందుకని ఇప్పుడు వారంటలేడు ఆయన. ఆపరేషన్ ఎపిక్, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఫ్యూరీ ఫ్యూరీ ఏంటి సార్? అది ఫ్యూరీ అంటే ఏంటి అంటే కోపంతోటి, ఓకే అధికమైన కోపం వస్తే ఫ్యూరియస్ అంటారు. ఓకే సో ఫ్యూరియస్ అట్లా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంటే హిస్టారికల్ గా వచ్చిన ఇది కోపం ఆయనకు. అది అంతులేని కోపంతో ఈ ఆపరేషన్ మొదలుపెట్టి ఇరాన్ ను డిస్ట్రాయ్ చేయాలని, ఆక్రమించుకోవాలన్నట్టు, లొంగ తీసుకోవాలన్నట్టు ఎన్ని ఉంటాయి కదా అవన్నీ. అదే ఇప్పుడు మనకి ఈరోజు 5th డే, సో ఇంకొక 5 రోజులు కనుక ఇది కంటిన్యూ అయితే అప్పటికే క్లియర్ అయిపోతుంది. ట్రంప్ అన్నట్టు ఏదో 4-5 వారాలు ఏమి ఉండదు. కానీ ఈరోజు తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు కదా సార్ వాళ్ళు. ఈవెన్ రిపబ్లికన్స్ కూడా అడుగుతున్నట్టున్నారు కదా, అంతే డిస్కస్ చేయాలి, మాకు చెప్పకుండా వారికి వెళ్ళిపోయారు మీరు అని. అదే ఎక్సీడెడ్ యువర్ అథారిటీ అంటే ఈవెన్
కాన్స్టిట్యూషనల్ పండిట్స్ కూడా అంటున్నారు ఉమ్, ఎక్సీడెంట్ కాకపోతే ఏంటంటే ఇంతకుముందు కూడా ఏది బుష్ వాడుకున్నది ఈ అథారిటీ ఏదైతే ఉందో ఆర్టికల్ 2 ప్రకారం అని ఒబామా కూడా అదే ఇష్యూ చేసిండు లిబియన్ అటాక్ అయినప్పుడు అని ఇవన్నీ కోట్ చేస్తున్నారు, అది వేరే సంగతి. బట్ ఫైనల్లీ ఇట్ వాస్ డిస్కస్డ్ ఇన్ కాంగ్రెస్ ఎట్ దట్ టైం. ఉమ్, తర్వాత ఇంటర్నేషనల్ మన యుఎన్ దాంట్లో కూడా డిస్కషన్స్ అయినాయి, ఈ యాక్షన్స్ ఇరాక్ ఏదో ఒకటి. కానీ ఇది మాత్రం ఎక్కడ ఏ డిస్కషన్ అవసరం లేదు. ఒక జర్నలిస్ట్ అయినప్పుడు విచ్ ఫ్యాక్టర్ కెన్ యాక్ట్ యాజ్ ఎ కన్స్ట్రెయింట్ విచ్ కెన్ స్టాప్ యూ, నో అదర్ కెన్ స్టాప్ మీ ఎనీవేర్, ఓన్లీ మై కాన్షియస్ డిసైడ్ వాట్ ఐ డూ అనేది ఓపెన్ అంతే. ఉమ్, అని అటువంటి అప్పుడు మరి ఇక అటువంటి ధోరణిలో పోస్తున్నప్పుడు కాకపోతే నిన్నగాక మొన్న ఇవాళ అంటే అడ్మినిస్ట్రేషన్లో డిఫరెన్సెస్ ఎలా వచ్చినాయంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఏమన్నాడంటే వీ నో ఇది ఇజ్రాయెల్ ఈజ్ అబౌట్ టు అటాక్ ఇరాన్, ఉమ్, then in retaliation Iran will attack our assets and then our bases in Gulf countries. That is why we acted ఉమ్, in advance and then strikes order చేయాల్సి వచ్చింది అని అనేసి నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు ప్రెసిడెంట్ నో ఇజ్రాయెల్ నో ఐ డిసైడెడ్ టు అటాక్ ఉమ్, అంటే అప్పుడేంటంటే మీరు ఇజ్రాయెల్ ఈజ్ అంటే వాళ్ళు ఒక మాట ఏంటంటే వన్స్ అమెరికా యూస్ టు డిసైడ్ ఆల్ ద థింగ్స్ అండ్ ఇజ్రాయెల్ యూస్ టు ఫాలో, బట్ నౌ ఇజ్రాయెల్ ఈజ్ డైరెక్టింగ్ అమెరికా. ఉమ్, ఆ స్టేజ్కి ఎందుకు పోయిందని క్వశ్చన్ చేస్తారు. నో ఇజ్రాయెల్ ఈజ్ నాట్ డైరెక్టింగ్, వీఆర్ నాట్ యాక్టింగ్ ఆర్ ఫాలోయింగ్ ఇజ్రాయెల్. నో ఇజ్రాయెల్ ఈజ్ ఫాలోయింగ్ అవర్ ఆర్డర్స్, ఐ డిసైడెడ్ టు అటాక్ బికాస్ దట్ ఈస్ ద టైమింగ్ ఐ వాంటెడ్ ఉమ్, అని ఓపెన్ చెప్పింది. అంటే ఇది ప్రియంప్టివ్ స్ట్రైక్ కాదు, ప్లాన్డ్ స్ట్రైక్ అని. అంటే ఇవన్నీ కాంట్రడిక్షన్స్ ఎన్ని ఉంటాయి. ఇక ట్రంప్ అంటే ఎవ్రీబడి నోస్, ఏమో అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అయినా కానీ ఒకటి చెప్తాను, నాకు బాగా గుర్తున్నది. కోవిడ్ టైంలో ఫినాల్ ఏంటంటే ఇన్సెక్టిసైడ్ యాంటీబాక్టీరియల్ ఇదంతా పనిచేస్తుంది అంటే రియల్లీ దెన్ వై డోంట్ యూ ఇంజెక్ట్ ఇన్ టు veins then into the body, it will kill all these virus and then bacteria. Very simple. కోవిడ్. ఇక అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉమ్. ఆయన థింకింగ్ లెవెల్ అలా ఉన్నది అని అంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు. సార్ ఒకవేళ ఫుల్ ప్లేజ్డ్ వారికి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు 4 వారాల్లో అయిపోతుందని, అయిపోయే పరిస్థితి లేదనుకుందాం, అప్పుడు ఖచ్చితంగా అమెరికా కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవాల్సిందేనా, పర్మిషన్ తీసుకోవాల్సిందేనా? తీసుకోవాల్సింది కానీ పర్మిషన్ రావటం అంత ఈజీ కాదు. ఉమ్. ఇప్పుడు ఫుల్ ప్లేజ్డ్ వారికి వెళ్ళలేరు పర్మిషన్ లేకపోతే. లేకపోతే కమిట్ చేయడానికి వీల్లేదు. ఎంతకాలం కమిట్ చేస్తారు వితౌట్ ఆథరైజేషన్? ఉమ్. అంటే అదే ఇప్పుడు ట్రంప్ ఇది అదేమంటారు మొండితనాన్ని బట్టి చూస్తే నాకు ఎవరేమి ఆథరైజ్ చేయవలసిన అవసరం లేదు, ఐ విల్ డిసైడ్ అనే పద్ధతిలో పోతున్నాడు. అందుకని డెమోక్రటిక్ సెనేటర్స్ ఏమన్నారంటే ఇల్లీగల్ ఆర్డర్స్ కనుక ఇచ్చినట్టయితే మీరు ఫాలో కాకూడదు అని 2 డెమోక్రటిక్ సెనేటర్స్ అన్నారు అక్కడ. అయితే వాళ్ళు యాంటీ నేషనల్స్ వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఇది చేయాలని ట్రంప్ ఏదో అన్నారు, కొంతమందికి అది అన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళే కాదు రిపబ్లికన్ సెనేటర్స్ కూడా కాంగ్రెస్ మెన్ కూడా ఇదే అన్నట్టు, యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ అథారిటీ, కాంగ్రెస్ ను జీరో చేసేస్తున్నా జరగడానికి వెళ్ళేదని వాళ్ళు వచ్చేసారు. అందుకని అది ఎలాగో డిస్కషన్ జరగాల్సింది.